హాయ్ గైస్, ఇప్పుడే కల్కి మూవీ ఫ్యాన్ షో చూసేసి వచ్చాను. ఇప్పుడు ఆ మూవీ ఎలా ఉందంటే, అసలు హాలీవుడ్ రేంజ్ అనకూడదు, మన ఇండియన్ రేంజ్ని హాలీవుడ్ రేంజ్తో సమానంగా తీసుకుని వెళ్ళింది ఈ మూవీ. దీనిలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి, కానీ పాజిటివ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మనం ఇవే మెయిన్గా మనం అనుకుంటా ఉన్నాము. కానీ దీన్ని మహాభారతానికి ఎలా లింక్ చేశారనేసి ఆ మూవీలో చాలా సస్పెన్స్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే మనం ట్రైలర్లో చూసాం అశ్వత్థామ క్యారెక్టర్. కానీ ఆ అశ్వత్థామ క్యారెక్టర్ మాత్రమే లేదు, ఇంకా కొన్ని క్యారెక్టర్లని మహాభారతానికి సింక్ చేశారు. మీకు ఆ మూవీ చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది క్లైమాక్స్లో. ఇంకా మనకు ఫస్ట్ హాఫ్లో వచ్చేసి కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంది. ఆ ల్యాగ్నెస్ మనకి ఇంటర్వెల్కి అయ్యేప్పటికీ అర్థమవుతుంది, ఆ సీన్స్ లేకుండా ఉంటే బాగుండేది, ఇంకా సూపర్గా ఉండేది సినిమా అనేసి. కానీ సెకండ్ హాఫ్లో మాత్రము అస్సలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. చాలా చాలా బాగా వెళ్తుంది ఆ సినిమా. ఆ 3 hours అయినా కూడా అసలు మనకు టైం తెలియదు. ఆ క్లైమాక్స్ అయితే ఇంకొక లెవెల్లో ఉంటుంది. కానీ ఇంకా క్యాస్ట్ దీపికా గారు కానీ, ఇంకొకటి చాలా మర్చిపోయాను, ఈ స్పెషల్ అపీరియన్స్ ఉన్నాయి కదా కొన్ని క్యారెక్టర్స్, రాజమౌళి గారు అనేసి, విజయ్ దేవరకొండ ఆల్రెడీ చాలామందికి తెలుసు. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు దాంట్లో. అక్కడక్కడ కావాలని ఏదో ఇరికిచ్చినట్టుగా ఉంటుంది ఆ క్యారెక్టర్స్ని. సో దానివల్ల కొంచెం అంటే నెగిటివ్ టైప్ వెళ్తుంది. కానీ మరీ అంతకేం ఉండదు, అది పెట్టకుండా ఉండాల్సింది. మీకు తెలుస్తుంది, ఒకరి ఇద్దరిని కాదు చాలామందిని పెట్టారు. అలాగే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు. ముఖ్యంగా రాజమౌళి గారి క్యారెక్టర్. ఇంకా విజువల్స్ చూస్తే ఇంకా మైండ్ బ్లోయింగ్ అవుతుంది, ఎవరికైనా అవుతుంది, అంత బాగా తీశారు. అంటే మనకు తెలుస్తుంది అక్కడక్కడ, అరే ఇది ఎడిటింగ్, ఇదో ఇక్కడ ఎడిటింగ్ మాదిరే ఉంది, ఇక్కడ ఎడిటింగ్ మాదిరే ఉంది అనేసి. కానీ మరి అంత పర్టికులర్గా చూస్తే మాత్రం ఏం చేయలేము. కానీ ఆ సినిమా విజువల్స్కి వచ్చేదానికి చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఆ ఒక లెవెల్లో ఉంది సినిమా. అయితే వన్ టైం వాచ్ మూవీ కాదు ఇది, సూపర్ హిట్ ఫిలిం. 2-3 times అయినా చాలా బాగా చూడవచ్చు, అసలు బోరే కొట్టదు మీకు. కల్కి మీద నా రివ్యూ ఇది. ఒకవేళ మీరు చూస్తే ఎలాగనిపించిందో మీకు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.